గుజరాత్ టైటన్స్ టీం ఆర్సీబీ టీం మీద ప్రతీకారం తీర్చుకుంది. తమ సొంత గడ్డ మీద ఫర్ ది ఫస్ట్ టైం ఆర్సీబీ టీంని డిఫీట్ చేశారు. అది కూడా చాలా వరకు కన్విన్సింగ్ వేలో. అంటే ఆర్సీబీ టీం సెట్ చేసిన 156 పరుగుల టార్గెట్ను కేవలం 15.5 ఓవర్స్లోనే కొట్టుపడేశారు. ఈ మ్యాచ్ అయితే చాలా వరకు వన్ సైడ్గానే జరిగినట్టు అనిపించింది. మెయిన్లీ ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం ఓవర్ కాన్ఫిడెంట్గా కనిపించింది భయ్య. అది కూడా పర్టికులర్గా వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. అసలు ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక రెస్పెక్టబుల్ టోటల్ అందిద్దామని ఉద్దేశమే లేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు షాట్లు ఆడడం, అవుట్ అయిపోవడం, ఇదే జరిగింది. వేరేస్ గుజరాత్ టీం విషయానికి వస్తే మాత్రం ఒక బ్రిలియంట్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. అంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ కూడా అదిరిపోయి. ఎస్పెషల్లీ మ్యాచ్లో వాళ్ళ ఫీల్డింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అలాగే శుభ్మన్ గిల్ చూసుకున్న ఎక్సలెంట్ క్యాప్టెన్సీ. ఎక్కడ కూడా ఆర్సీబీ టీంని కంబ్యాక్ చేయడం లేదు. మెయిన్లీ ఈ మ్యాచ్లో అతని క్యాప్టెన్సీ విషయంలో నాకు బాగా నచ్చిన విషయం ఫీల్డ్ ప్లేస్మెంట్స్. అసలు బ్రిలియంట్గా పెట్టాడు. ఈ మ్యాచ్ల విజయం గుజరాత్ టీంకి ఎంత ఇంపార్టెంటో మనం ప్రీవియూలో డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లో గట్టిగా ఉండాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలని చెప్పి మాట్లాడుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ గుజరాత్ టీం గెలిచింది. అది కూడా చాలా మంచి మార్జిన్తో గెలిచారు. మీరు ఇప్పుడు ఒకసారి పాయింట్స్ టేబుల్ వాళ్ళ పొజిషన్ చూసుకుంటే పెద్దగా మార్పు ఏమీ లేదు. అంటే నెంబర్ 5లోనే ఉన్నారు. బట్ ఆ నెట్ రన్ రేట్ చూడండి, -0.1కి వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ 0 క్లోజ్గా వచ్చేసారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ పాయింట్స్ చూసుకున్న 10కి వచ్చాయి. విచ్ మీన్స్ ఆల్రెడీ టాప్ 4లో ఉన్న టీమ్స్కి కొంతవరకు క్లోజ్గా వచ్చారు. ఇన్ఫాక్ట్ ఒక మ్యాచ్ ద్వారా మనం చెప్పుకోవచ్చు. అంటే గుజరాత్ టీం ఒక మ్యాచ్ గెలిచి పైన టీమ్స్లో ఏదో ఒకటి మ్యాచ్ ఓడిపోతే గుజరాత్ వాళ్ళు టాప్ 4లో కూడా వెళ్ళేందుకు అవకాశం పెరుగుద్ది. సో గుజరాత్ టీం అయితే సైలెంట్గా బ్యాక్ టు బ్యాక్ విజయాలు నమోదు చేసి టాప్ 4 రేస్ని చాలా ఇంట్రెస్టింగ్గా మార్చారు. ఇప్పుడు అట్ ది సేమ్ టైం ఈ మ్యాచ్లో ఆర్సీబీ పట్టిన టాప్ 2 రేస్ని కూడా ఇంట్రెస్టింగ్గా మార్చింది. అంటే ఇప్పుడు పంజాబ్ కింగ్స్ టీంకి టాప్ 2 కోసం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ మిగతా 3 టీమ్స్ చూసుకుంటే మాత్రం ఈక్వల్ పొజిషన్లో ఉన్నారు. అంటే ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ 3 జట్లు కూడా 12 పాయింట్స్తో ఉన్నారు. దీంతో అక్కడ నుండి ఏ టీం అయితే కన్సిస్టెంట్గా మ్యాచ్లు గెలుస్తారో వాళ్ళకి టాప్ 2 వచ్చేస్తుంది. అసలు వేరే టీమ్స్ యొక్క ఫలితాల మీద ఆధారపడవలసిన అవసరమే లేదు. సో ఇప్పుడు జీటీ విజయంతో ప్లే ఆఫ్ రేస్ ఇంట్రెస్టింగ్గా మారింది. అలాగే టాప్ 2 రేస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఎనీవే మ్యాచ్ విషయానికి వస్తే గుజరాత్ టీం వాళ్ళు టాస్ గెలిచారు, ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అంటే 2 జట్లలో కూడా ఎలాంటి మార్పులు మనకు కనిపించలేదు. అయితే ఆర్సీబీ టీం బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. మెయిన్లీ విరాట్ కోహ్లీ రబాడాని టార్గెట్ చేశాడు. ఒక ఓవర్లో 5 4లు కొట్టాడు. అలాగే జాకబ్ బెథెల్ చూసుకున్న ఫస్ట్ ఓవర్లో ఒక బౌండరీ కొట్టాడు. సో ఫస్ట్ ఓవర్స్ అయ్యేసరికి ఆర్సీబీ టీం బలంగానే కనిపించింది. బట్ ఆ థర్డ్ ఓవర్ నుండి వాళ్ళ పతనం మొదలైంది. మరీ ముఖ్యంగా మరోసారి జీటీ పవర్ ప్లే బౌలర్స్ సిరాజ్ మరియు రబాడా తమ సెకండ్ ఓవర్స్లో స్ట్రైక్ చేశారు. సిరాజ్ తను వేసిన సెకండ్ ఓవర్లో జాకబ్ బెథెల్ని అవుట్ చేశాడు. అండ్ దెన్ రబాడా గెట్స్ ఈజ్ రివెంజ్, కోహ్లీని అవుట్ చేశాడు. అది కూడా విరాట్ కోహ్లీ ప్రీ డిటర్మైన్గా స్టెప్ అవుట్ అవడం చూసాం. అంటే అంత ముందు ఓవర్లో రబాడాని కొట్టినప్పుడు క్రీజ్లో ఉండే కొట్టాడు. బట్ ఓవర్లో చూసుకుంటే మాత్రం స్టెప్ డౌన్ అయ్యాడు. అండ్ రబాడా చాలా మంచి బాల్ వేశాడు. సో విధంగా ఆర్సీబీ టీం బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో 2 వికెట్లు కోల్పోయింది. అండ్ దెన్ ఆ తర్వాత ఒక పార్ట్నర్షిప్ వచ్చింది, కానీ కొంతవరకు రెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే పడిడార్ చూసుకుంటే నెవర్ గెట్స్ గోయింగ్, కొంతవరకు స్ట్రగుల్ అయ్యాడు. అండ్ పడిక్కల్ చూసుకుంటే పర్వాలేదు, తన ఫామ్ని కంటిన్యూ చేశాడు, చాలా మంచి షాట్స్ కొట్టాడు. సో మెల్లగా ఆర్సీబీ టీం అయితే రీబిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. వీళ్ళిద్దరి మధ్య 44 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. అయితే అలాంటి టైంలో హోల్డర్ దగ్గర నుంచి ఒక అద్భుతమైన ఎఫర్ట్ చూసాం. మంచి క్యాచ్ పట్టుకున్నట్టు అనిపించింది. బట్ నిజానికి అది క్యాచ్ కాదు భయ్య, నాట్ అవుట్ అది క్లియర్గా. ఎందుకంటే హోల్డర్ క్యాచ్ పట్టుకున్నాడు కానీ కంట్రోల్లో కనిపించలేదు. మీరు అతని కింద స్లైడ్ అవుతున్నప్పుడు బాల్ గ్రౌండ్కి తగలడం చూసాం, క్లియర్గా కనిపిస్తుంది అది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో డెఫినెట్లీ జేసన్ హోల్డర్ కంట్రోల్లో లేడు. ఆ తర్వాత క్యాచ్ పట్టుకుని పైకి లేసినప్పుడు కంట్రోల్లో కనిపించాడు. అండ్ ఈ టైంలో బాల్ కింద పెట్టినా నో ప్రాబ్లం. కానీ ఇప్పుడైతే అతను తన బాడీ మీద ఫుల్ కంట్రోల్ లేడో అప్పుడు బాల్ క్లియర్గా గ్రౌండ్కి తగిలింది. సో ఫర్ మీ నాకైతే ఇది క్లియర్ నాట్ అవుట్లా కనిపించింది. బట్ థర్డ్ ఎంపర్ టపటపా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి అవుట్ ఇచ్చేశాడు. కనీసం పెద్ద స్క్రీన్ మీద కూడా వేయలేదు మనకు. సో టు బీ ఫ్రాంక్, ఈ క్యాచ్ ఇంకా డీప్గా చెక్ చేసి ఉంటే సరిపోదును. అది కూడా ఆర్సీబీ ప్లేయర్స్ ఆర్గ్యూ చేశారు 4th ఎంపైర్తో. మెయిన్లీ విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ దగ్గర చాలా యానిమేటెడ్గా కనిపించాడు. సో థర్డ్ ఎంపైర్ అయితే క్యాచ్ని ఇంకా బెటర్గా చెక్ చేసి ఉండాల్సిందే. ఇన్ఫాక్ట్ మనం గతంలో మిచెల్ స్టార్క్ క్యాచ్ విషయంలో కూడా కాంట్రవర్సీ చూసాం. అంటే స్టార్క్ కూడా బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ పట్టాడు, బట్ కంట్రోల్ ఫుల్గా లేదు. అంటే అతను కిందకి డైవ్ చేసినప్పుడు బాల్ గ్రౌండ్కి తగలడం చూసాం. దీంతో అతను నాట్అవుట్ ఇచ్చారు. సో ఇప్పుడు కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ సినారో, బట్ బ్యాట్స్మెన్కి అగెన్స్ట్గా కాల్ వచ్చింది. సో వికెట్ అయితే డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ పట్టిడారు ఉంటే కొడతాడో లేదో తెలియదు, కానీ జీటీ ప్లాన్స్ మాత్రం మారిపోయేవి. అంటే వాళ్ళు పవర్ ప్లే తర్వాత రషీద్ ఖాన్ తీసుకురాలేదు, పేస్ బౌలర్స్తోనే కంటిన్యూ చేశారు. ఎందుకో ఒక ఎండ్లో పట్టిడారు ఉన్నాడు. దేంతో టైంలో రషీద్ ఖాన్ బౌలింగ్ తీసుకొస్తే ఏమవుతుంది, పట్టిడారు మేబీ చెత్త కొట్టేయచ్చు. సో మేబీ పడిక్కలు చూసుకుంటేనేమో పేసర్స్ని అద్భుతంగా ఆడేస్తున్నాడు. బట్ దానికి రషీద్ ఖాన్ మీద మంచి రికార్డ్ లేదు, మనం ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం. కానీ జీటీ కెప్టెన్ రషీద్ ఖాన్ని తీసుకొద్దామంటే అవతలాండ్లో పట్టిడారు ఉన్నాడు. సో డెఫినెట్లీ పట్టిడారు కనుకుంటుంటే జీటీ ప్లాన్స్ డిఫరెంట్గా ఉండేవి. బట్ నేను ఒక్క క్యాచ్ కారణంగానే ఆర్సీబీ టీం మ్యాచ్ ఓడిపోయిందంటే అది ఫూలిష్నెస్ అవుద్ది. ఎందుకంటే మిగతా బ్యాట్స్మెన్ అంతా ఏం చేస్తున్నారు. సో మీరు పట్టిడారు వికెట్ పడిపోయాక చూసుకుంటే ఒక మినీ కొలాప్స్ చూసాం. జితేష్ శర్మ అవుట్ అయిపోయాడు, టిమ్ డేవిడ్ అవుట్ అయిపోయాడు, కృణాల్ పాండ్యా అవుట్ అయిపోయాడు. ముగ్గురు కూడా సింగిల్ డిజిట్ స్కోర్స్ కొట్టారు. అండ్ వాళ్ళు ముగ్గురు డిస్మిసల్స్ చూసుకుంటే బిగ్ షాట్స్ కొట్టడానికి వెళ్ళారు. ఈవెన్ అంత ముందు చూసుకున్న సేమ్ స్టోరీ, జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ పట్టిడారు, ముగ్గురు కూడా భారీ షాట్స్ కొట్టడానికి వెళ్ళారు. సో యాక్చువల్ ఆర్సీబీ టీం యొక్క స్కోర్ కార్డులో చూసుకుంటే 8 మంది బ్యాట్స్మెన్ క్యాచెస్ ద్వారా అవుట్ అయ్యారు. అది కూడా 8 క్యాచ్లు, ఒక్కటి మాత్రం బిహైండ్ ది వికెట్, అంటే కీపర్కి వెళ్ళింది. బట్ మిగతా 7 క్యాచ్లు మాత్రం భారీ షాట్స్ చేతి నుంచి అవుట్ అయిపోయారు. సో క్లియర్ ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. అంటే పార్ట్నర్షిప్ బిల్డ్ చేద్దాం, వికెట్ల పత్రాన్ని ఆపుదామని చెప్పి ఎవరికీ లేదు. వచ్చారు, షాట్స్ కొట్టడానికి ట్రై చేశారు, అవుట్ అయిపోయారు, వెళ్ళిపోయారు. కేవలం పడిక్కలు అక్కడే కాస్త రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆడాడు.
బట్ దాని మీద అగైన్ రషీద్ ఖాన్ అప్పరెన్స్ సాధించడం చూసాం. 5వ అవుట్ చేశాడు. మెయిలీ పడిక్కల్ వికెట్ ఆర్సీబీ టీం ఇంపాక్ట్ ప్లేయర్ని తీసుకొచ్చేలా చేసింది. అంటే వాళ్ళు రసిక్దార్ సలాంను పక్కన పెట్టి వెంకటేశ్వర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకురావాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. మూవ్ అయితే ఆర్సీబీ టీంకి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయ్యర్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. అండ్ చివరిలో చూసుకున్న రమర్ రిషిఫర్డ్, భువనేశ్వర్ కుమార్ ఇద్దరు కూడా రన్నే బాల్ కొట్టగలిగారు. అయితే ఇక్కడ మనం భూవీ బ్యాటింగ్ని చాలా మెచ్చుకోవచ్చు. తన వికెట్ని కాపాడుకుంటూ ఆడాడు. 2 4లు కూడా కొట్టాడు. ఇన్ఫాక్ట్ వెంకటేశ్వర్కి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలో అలాంటి సపోర్ట్ ఇచ్చాడు. బట్ అయ్యర్ కనెక్ట్ చేయలేకపోయాడు షాట్స్. ఓవరాల్గా ఆర్సీబీ బ్యాట్స్మెన్ అయితే ఈ మ్యాచ్లో కాస్త ఓవర్ కాన్ఫిడెంట్గానే కనిపించారు. అంటే అతి విశ్వాసం ఎక్కువైపోయింది. అంటే నేను అవుట్ అయిపోతే ఏంటి, నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ చూసుకుంటాను అని చెప్పి ఎవరికి ఇర్రెస్పాన్సిబుల్గా బ్యాటింగ్ చేశారు. దీనివల్ల ఆర్సీబీ టీం 155 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. 20 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయారు. ఇన్ఫాక్ట్ ఈ సీజన్లో ఫర్ ది ఫస్ట్ టైం ఆర్సీబీ టీం ఆల్అౌట్ అవ్వడం జరిగింది. వేరే జీటీ బౌలింగ్ విషయానికి వస్తే కలెక్టివ్ ఎఫర్ట్ చూసాం. అందరు బౌలర్స్ కూడా అద్భుతమైన బౌలింగ్ చేశారు. మెయిన్ వాళ్ళకి జేసన్ హోల్డర్ ఈ మ్యాచ్లో ప్రతి చోట కూడా అతనే కనిపించాడు. ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ అన్ని చోట్ల కూడా కంట్రిబ్యూషన్ ఇచ్చాడు. మెయిన్లీ బౌలింగ్లో చూసుకుంటే 4 ఓవర్స్కి 29 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఆల్సో 3 క్యాచ్లు తీసుకోవడం చూసాం. గుజరాత్ టీంకి మిస్ అవుతున్న ఆల్రౌండ్ పీస్ని అయితే ఇప్పుడు జేసన్ హోల్డర్ యాడ్ చేస్తాడు. అంటే ఇప్పుడు వాళ్ళ టీంలో చూసుకుంటే ఫ్లెక్సిబిలిటీ పెరిగింది. బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే బ్యాటింగ్ డెప్త్ కూడా పెరిగింది. ఎట్ ది సేమ్ టైం హర్షద్ ఖాన్ యొక్క ఇంక్లూజన్ గురించి కూడా మనం ప్రివ్యూలో డిస్కస్ చేసుకున్నాం. ఆల్రౌండ్ ఎబిలిటీ ఉంది, తను మంచి బ్యాలెన్స్ ఇస్తాడని చెప్పి. అండ్ ఈ మ్యాచ్లో అతను మరోసారి బ్రిలియంట్ స్పెల్ వేస్తాడు. 3.2 ఓవర్స్కి 22 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆల్రౌండర్ మరి హర్షద్ ఖాన్ ఇద్దరు పేస్ ఆల్రౌండర్స్ అయితే అద్భుతమైన బౌలింగ్ చేశారు భయ్య. ఇక మెయిన్ బౌలర్స్ చూసుకున్నా చాలా మంచి కట్టుదట్టంగా బౌలింగ్ చేయడం చూసాం. ఎస్పెషల్లీ రషీద్ ఖాన్ కంబ్యాక్ ఇచ్చాడు ఈ మ్యాచ్లో. 4 ఓవర్స్కి 19 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అది కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ పడిక్కల్ వికెట్ తీయడం చూసాం. అలాగే సరస్ చూసుకున్న రబాడా చూసుకుని కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యారు, కానీ స్టార్టింగ్లో వాళ్ళ 2 వికెట్లు తీసి పెట్టారు. ఓవరాల్గా జీటీ బౌలింగ్లో చూసుకుంటే అందరు కూడా వికెట్లు పడ్డాయి. మీలా కలెక్టివ్ ఎఫర్ట్ అయితే క్లియర్గా కనిపించింది. 87 వాళ్ళ ఫీల్డింగ్ కూడా అద్భుతంగా కనిపించింది. ఏ ఆపర్చునిటీని కూడా మిస్ చేసుకోలేదు. వచ్చిన అన్ని క్యాచెస్ కూడా తీసుకున్నారు. పర్టికులర్గా ముందు చెప్పినట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ యొక్క ఫీల్డ్ ప్లేస్మెంట్స్ అద్భుతమని చెప్పుకోవచ్చు. రియల్లో షార్ట్ మిడ్ వికెట్ ఫీల్డర్ ట్రాప్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఆల్మోస్ట్ 4-5 ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఆ పొజిషన్లోనే క్యాచ్ అవుట్ అయిపోవడం చూసాం. జీటీ బౌలింగ్, జీటీ ఫీల్డింగ్ అలాగే గిల్ క్యాప్టెన్సీ అన్నీ కూడా అదిరిపోయాయి. ఎట్ ది సేమ్ టైం ఆర్సీబీ టీం యొక్క స్వయంకృత అపరాధం కూడా కనిపించింది. అంటే జీటీ వాళ్ళు ఒక ట్రాప్ సెట్ చేసి గొయ్యి తీస్తే ఆర్సీబీ టీం ఇలా గోతులో దూకింది. ఇక చేతి విషయానికి వస్తే గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అసలు ఏమన్నా బ్యాటింగ్ చేశాడు భయ్య. నిజంగా లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన హాజల్వుడ్ను ఈ మ్యాచ్లో చిత్తకోటి చింతకాయ పచ్చడి పెట్టేశాడు. అసలు సెకండ్ ఓవర్ అయితే భయంకరం, 24 పరుగులు వచ్చేసాయి. శుభ్మన్ గిల్ అయితే ముందే ఫిక్స్ అయిపోయినట్టుకున్నాడు. ఇది ఒక ట్రిక్కీ టార్గెట్, దీన్ని పాకుతూ దిగుతూ చేసేద్దామంటే ఏదో ఒక పాయింట్ టైంలో ప్రెజర్ ఎక్కువైపోద్ది. దీంతో శుభ్మన్ గిల్ ఆ అటాకింగ్ మోడ్లోకి మారిపోయాడు. స్టార్టింగ్ నుంచి షాట్లు కొట్టడం మొదలుపెట్టాడు. మళ్ళీ హాజల్వుడ్ని కౌంటర్ చేసిన తీరైతే అమోఘమని చెప్పుకోవచ్చు. హాజల్వుడ్ బేసిక్గా టెస్ట్ మ్యాచ్ లైన్ లైన్తో స్టార్ట్ చేస్తాడు. అంటే ఆర్డ్ లెంత్లో బౌలింగ్ చేస్తాడు అండ్ మోస్ట్లీ స్టంప్స్ని టార్గెట్ చేస్తాడు. అండ్ గిల్ దీన్ని బాగా కౌంటర్ చేయడం చూసాం. అంటే లెగ్ సైడ్ జరిగి రూమ్ తీసుకుని షాట్లు కొట్టాడు. అండ్ ఆల్సో స్టెప్ డౌనే షాట్లు కొట్టాడు. దీంతో హాజల్వుడ్ యొక్క లైన్ లెంత్ కంప్లీట్లీ డిస్టర్బ్ అయిపోయాయి. ఆ తర్వాత అక్కడ కూడా మంచిగా బౌలింగ్ చేయలేకపోయాడు. శుభ్మన్ గిల్ అయితే ప్రాపర్ ప్లాన్తో వచ్చాడు అండ్ దాన్ని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశాడు. అయితే ఒక ఎండ్లో భూమి చూసుకుంటే మాత్రం చాలా మంచి బౌలింగ్ చేశాడు భయ్య. స్టార్టింగ్లోనే వికెట్ తీశాడు. సుదర్శన్ ఎర్లీగానే అవుట్ చేస్తాడు. అలాగే తర్వాత చూసుకున్న శుభ్మన్ గిల్ వికెట్ కూడా భువనేశ్వర్ కుమార్ తీసుకున్నాడు. ఈవెన్ బట్లను కూడా భూమి అవుట్ చేశాడు. 9వ అవుట్ చేశాడు. నిజానికి మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ తన ఫామ్ని కంటిన్యూ చేశాడు. మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. బట్ అదర్ ఎండ్లో చూసుకుంటే మాత్రం సపోర్ట్ మంచిగా రాలేదు. మళ్ళీ హాజల్వుడ్ ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. అట్ ది సేమ్ టైం తను వేసిన నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే మిస్ ఫీల్డ్స్ చూసాం. అంటే విరాట్ కోహ్లీ ఓవర్ అగ్రెసివ్గా ఒక ఓవర్ త్రో వేశాడు. అలాగే తర్వాత చూసుకుంటే జితేష్ శర్మ బట్లర్ ఇచ్చిన ఒక క్యాచ్ డ్రాప్ చేయడం చూసాం. ఈ క్యాచ్ కనుక పట్టుంటే మ్యాచ్ వేరేలా ఉంటుంది. గుజరాత్ టీం అరౌండ్ 50 రన్స్గా 3 వికెట్లు కోల్పోయి ఉండేవారు. అంటే వాళ్ళ టాప్ ఆర్డర్ మొత్తం పాపులర్లో అవుట్ అయిపోయి ఉండేవారు. ఎప్పుడైతే జితేష్ శర్మ బట్లర్ క్యాచ్ డ్రాప్ చేశాడు, ఆ తర్వాత తను అటాక్ చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ స్పిన్నర్స్ని కౌంటర్ అటాక్ చేయడం చూసాం. స్ట్రైట్ డౌన్ ది గ్రౌండ్ అద్భుతమైన షాట్స్ కొట్టాడు. ఎస్పెషల్లీ శ్రేయాస్ శర్మ బౌలింగ్లు కూడా సిక్సర్లు అయితే ఎఫర్ట్లెస్. బట్లర్ అయితే గిల్ ఇచ్చిన మూమెంట్ని క్యారీ చేశాడు భయ్య. శుభ్మన్ గిల్ 18 బంతుల్లో 43 పరుగులు చేశాడు. వేరే బట్లర్ చూసుకుంటే దాన్ని కంటిన్యూ చేస్తూ 19 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. విచ్ మీన్స్ వాళ్ళిద్దరే టార్గెట్లో సగం కొట్టేశారు. అది కూడా కేవలం 6 ఓవర్స్లో. ఇక్కడ ఆర్సీబీ టీంకి ఓటమి కన్ఫర్మ్ అయిపోయింది. మేబీ బట్లర్ ఇచ్చిన క్యాచ్ డ్రాప్ చేయకుండా ఉంటే మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉండేదేమో. కానీ ఇప్పుడైతే మిడిల్ ఓవర్స్లో కూడా గుజరాత్ టీంకి మూమెంటం క్యారీ అయిందో చేసి చాలా ఈజీ అయిపోయింది. ఇన్ఫాక్ట్ భువనేశ్వర్ కుమార్ బట్లర్ని వచ్చేసే టైం చూసుకుంటే వాళ్ళ స్కోర్ 92 ఫర్ 3. అది కూడా 7.3 ఓవర్స్లో. అంటే అప్పటికి ఓవర్కి 12 గంటల ఎక్కువ రన్స్ చెప్పిన కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంత తర్వాత వచ్చిన గుజరాత్ బ్యాట్స్మెన్కి చేసి చాలా సింపుల్ అయిపోయింది. మళ్ళీ రాహుల్ అయితే ఒక మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడడం చూసాం. అలాగే ఆల్రౌండర్ మరి సుందర్ కూడా చెరో 12 పరుగులు చేశారు. ఎక్కడైతే గుజరాత్ టీంకి ఆ రికార్డ్ అనేది బిలో 5 వచ్చిందో వాళ్ళు అక్కడ కూడా మ్యాచ్ని వదిలిపెట్టలేదు. మళ్ళీ తెవాతియా చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. వేరే ఆర్సీబీ టీంకి చూసుకుంటే ఏదైనా పాజిటివ్ ఉందంటే అది రమర్ రిషిఫర్డ్ బౌలింగ్. గత కొన్ని మ్యాచ్లుగా చూసుకుంటే అతని బౌలింగ్ చాలా బ్యాక్ఫైర్ అవుతుంది. బట్ ఈ మ్యాచ్లో మాత్రం చాలా మంచి స్పెల్ వేశాడు. 4 ఓవర్స్కి 30 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఆల్సో ముందు చెప్పినట్టు ఎవర్ గ్రీన్ భువనేశ్వర్ కుమార్ మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ అసలు. 4 ఓవర్స్కి 28 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అది కూడా జీటీ టాప్ ఆర్డర్ ముగ్గురు కూడా అతను అవుట్ చేయడం చూసాం. వేరే హాజల్వుడ్ మరియు శ్రేయాస్ చూసుకుంటే ఎక్స్పెన్సివ్. ఇద్దరు కూడా 11 గంటల ఎక్కువ రన్స్ ఇస్తారు ఓవర్కి. మళ్ళీ హాజల్వుడ్ 4 ఓవర్స్కి 56 పరుగులు సమర్పించుకున్నాడు. బట్ ఈమె గుజరాత్ టీం అయితే ఆర్సీబీ టీంకి ఇవ్వాల్సిన ఆపర్చునిటీస్ ఇచ్చారు. అంటే బట్లర్ గ్యాస్తో పాటు శుభ్మన్ గిల్ ఒక క్లోజ్ రన్అట్ చూసాం. క్లోజ్ కాల్ అవుట్. విరాట్ కోహ్లీ సరిగ్గా కొట్టలేకపోయాడు స్టంప్స్ని. అట్ ది సేమ్ టైం ఆర్సీబీ క్యాప్టెన్ చూసుకుంటే అసలు కృణాల్ పాండ్యాకి బాల్ ఇవ్వలేదు. మేబీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ క్రీజ్లో ఉన్నారని చెప్పి ఇలా చేసి ఉండొచ్చు.
అట్ ది సేమ్ టైం షెఫర్డ్కి కూడా కంటిన్యూస్గా బౌలింగ్ అవడం వల్ల కృణాల్ పాండ్యాని తీసుకొచ్చే అవకాశం దొరకలేదు. సో ఆర్సీబీ టీం అయితే బట్లర్ కొట్టిన తర్వాత మ్యాచ్ని వదిలేశారు భయ్య. అంటే వాళ్ళు ఇంకా మ్యాచ్ని గెలిచే కోసం అలాంటి ప్రయత్నం చేసినట్టు కనిపించలేదు. జస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న బౌలర్స్ని టెస్ట్ చేసుకోవడం కోసం మాత్రం మ్యాచ్ అన్నట్టుంది. సో ఓవరాల్గా అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 కూడా పెద్ద అప్ టు ద మార్క్ లేవు. అంటే ఒక డిఫెండింగ్ ఛాంపియన్స్ అన్నట్టు ఆడలేదు. మళ్ళీ గుజరాత్ టీంని చాలా లైట్గా తీసుకున్నారేమో అనిపిస్తుంది. అంటే వీళ్ళ మీద మొన్న గెలిచాం కదా ఇప్పుడు కూడా గెలిచేస్తాంలే అని ఈజీగా తీసుకున్నట్టు అనిపించింది. బట్ ఏదో పాయింట్స్ టేబుల్ పరంగా చూసుకుంటే ఈ పరాజయం మరీ అంత ఎక్కువ డ్యామేజ్ చేసేది. అంటే ఆర్సీబీ టీంకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ తగ్గిపోయి టాప్ 2 వెళ్ళడానికి ఇంకా అవకాశం లేదని చెప్పడానికి లేదు. ఇంకా స్టిల్ ఆర్సీబీ టీంకి 5 మ్యాచ్ల వరకు ఉన్నాయి. అంటే 5 మ్యాచ్లు గెలిస్తే ఖచ్చితంగా టాప్ 2లో ఫినిష్ చేస్తారు. బట్ డెఫినెట్లీ ఆర్సీబీ టీం వాళ్ళ బ్యాటింగ్ మీద ఇంకా ఫోకస్ పెట్టాలి. ఎక్కువ స్కోర్ కొట్టాలని ఇంటెంట్తో కాకుండా కొంతవరకు రెస్పాన్సిబుల్ బ్యాటింగ్ చేయాలి. మెయిన్ వాళ్ళు కనుక ఈ మ్యాచ్లో ఒక 180 స్కోర్ కొట్టుంటే మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. ఎందుకంటే పిచ్ మీద బౌలర్స్కి హెల్ప్ దొరకడం చూసాం. బట్ ఆర్సీబీ టీం పూర్ బ్యాటింగ్లో ఒక 30 రన్ షాట్ అని చెప్పుకోవచ్చు. ఇక మ్యాచ్ తర్వాత క్యాప్స్ విషయానికి వస్తే ఆరెంజ్ క్యాప్లో ఎలాంటి మార్పు లేదు. స్టిల్ అభిషేక్ శర్మ దగ్గర ఉంది. బట్ పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే మాత్రం స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ టాప్లోకి వస్తాడు. 17 వికెట్ పడగొట్టి ఆ పర్పుల్ క్యాప్ను హోల్డ్ చేసుకుంటున్నాడు. సో వరుసగా 2 రోజుల్లో 2 హై స్కోరింగ్ మ్యాచ్లు చూసిన తర్వాత ఈ మ్యాచ్ అయితే చాలా వరకు లో స్కోరింగ్ గేమ్, కొంతవరకు బోరింగ్ అని అనిపించి ఉంటుంది. మెయిన్లీ లో స్కోరింగ్ మ్యాచ్లు ఎప్పుడైతే వన్ సైడ్గా ఫినిష్ అయితే చాలా బోరింగ్ ఉంటుంది. అది లో స్కోరింగ్ గేమ్స్ లాస్ట్ ఓవర్ వరకు వెళ్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది. సో లెట్స్ సీ ఈరోజు ఆర్ఆర్కే మరి డీసీ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. అండ్ ఆ మ్యాచ్ యొక్క పరిస్థితి అంటే మనం ప్రివ్యూలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.